ఈ దినాన చాలా మంది దేవుని కంటే కూడా సాతానికి అధికంగా భయపడుతుంటున్నారు. కారణం ఏంటంటే వాడు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతాడో, ఎక్కడ మా కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తాడో, ఎక్కడ మా కుటుంబాన్ని అప్పులపాలు చేస్తాడో, ఎక్కడ మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడో అని అధికంగా సాతాను గురించి భయపడుతున్నటువంటి వారు ఈ లోకంలో చాలా మంది విశ్వాసులు ఉంటున్నారు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యము ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఒక దినాన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సాతాను యొక్క తలను చితకగొడతాడు అని వాక్యంలో చెప్తుంటుంది. కాబట్టి ప్రియులరా, 2026 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సాతాను యొక్క తలను చితకదొక్కాడు. కనుక ఈ దినాన వాడు ఏ రకంగా కూడా శక్తి లేనటువంటి వాడు, వానికి ఏ రకంగా కూడా బలం లేదు, వాడు ఏమి కూడా చేయలేడు. చాలా మంది వాడు గర్జించు సింహమని ఎవరు మిరింగుదని చూస్తున్నాడని వాని గురించి భయపడుతుంటున్నారు. ప్రియులరా, వాడు గర్జిస్తాడే గాని మనల్ని మింగలేడు. వాడికి ఎవరైతే అనుకూలంగా నడుచుకుంటారో, ఎవరైతే వాని యొక్క దారిలో నడుచుకుంటారో వారిని మాత్రమే వాడు మింగగలడు. గాని దేవుని నమ్మి దేవుని యొక్క త్రోవలో నడుస్తున్నటువంటి వారిని ఏమి కూడా చేయలేడు. కనుక వాని గూర్చి మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరణించినప్పుడే, ఆ మరణించినటువంటి మరుక్షణమే వాని పతనము పూర్తిగా నాశనమైంది. వాడు ఏ రకంగా కూడా విశ్వాసం మీద విజయం పొందుకోలేనటువంటి స్థితిలో ఈ దినానికి కూడా ఉన్నాడు. కనుక వాని గూర్చిన భయం మనకు అక్కర్లేదండి. ధైర్యంగా జీవించుదాం. యేసుక్రీస్తు వారు మనకుంటున్నారు.